నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బాన్సువాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. అర్హులకు అన్యాయం చేసే సహించేది లేదన్న స్పీకర్ పోచారం. బీంగల్లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు. శబరిమల 2న శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర. జెండా ఊపి యాత్ర ప్రారంభించిన స్పీకర్ పోచారం. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో వరి కొనుగోలు ప్రారంభం. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేతలు. బాన్సువాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు. పట్టణంలోని పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పలువురు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు. దళారులను నమ్ముకొని మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటే తెలంగాణలో వరి ఎక్కువగా పండిందని, మన ధాన్యానికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో కొందరు అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులకు అన్యాయం చేసి సహించేది లేదని అన్నారు. గుర్తు చేస్తున్నాను, మన తెలంగాణలో ధాన్యం ఫుల్ ఉంది, వేరే రాష్ట్రాల్లో ధాన్యం లేదు. కాబట్టి ధాన్యంలో ఏం మనం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కాంటా రెడీ ఉంటాయి. బయట తక్కువ ఉంటే గవర్నమెంట్ కాంటాకు అమ్మండి, బయట ఎక్కువ ఉంటే గాలకు అమ్మేసేయండి. ఎక్కువ ధరిస్తే వాడికి అమ్మండి, ఎక్కడికి నష్టపోవద్దు. మనం ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఏ గ్రేడు 2060 ఉంది, బి గ్రేడ్ 2040 ఉంది. అంతకంటే ఎక్కువ వచ్చింది మనకు బయట అమ్మేసేయండి. ఏ తాళం ఇప్పటిదాకా తీయలే. 20 తహసీల్దార్ చెప్పిన ఎంక్వైరీ చేసి ఆడ తాళం వేయకపోతే ఆయనకి ఇల్లు అవసరం లేదు లెక్క. గవర్నమెంట్ తాళం ఏమని చెప్పిన వాళ్ళకి మళ్ళీ ఒకటి 3 లక్షలు ఇస్తాం. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండల కేంద్రంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు గ్రామాల నుండి కొండపై ఉన్న ఆలయంకు బయలుదేరారు. కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కొండపైకి స్వామివారిని తీసుకెళ్లారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళహారతులు, బోనాలతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. సుమారు 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. నంబి వంశీయులు స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి సిఐ వెంకటేశ్వర్లు, భీమ్గల్ ఎస్ఐ రాజు భరత్ రెడ్డి, మోర్తాడ్ ఎస్ఐ ముత్యం రాజు సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. నవంబర్ 2న బాన్సువాడ నుండి భారీగా అయ్యప్ప స్వాములు సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్రను ప్రారంభిస్తారని గురుస్వామి వినయ్ తెలిపారు. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించనున్నారు. బాన్సువాడ నుండి 110 మంది స్వాములతో హైదరాబాద్ మీదుగా శబరిమల వెళ్తామని అన్నారు. దాదాపుగా 1200 కిలోమీటర్లకు పైగా 17 సంవత్సరాలుగా మహాపాదయాత్రకు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న సువర్ణభూమి ఎండి శ్రీనివాస్కు వారు ధన్యవాదాలు తెలిపారు. స్వామి హరిహర సుతనే స్వామి
స్వామి శరణం. నా పేరు గురు వినయ్ కుమార్ గురుస్వామి బాన్స్వాడ. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం 2వ తారీఖు నాడు బాన్స్వాడ అయ్యప్ప స్వామి ఆలయం నుండి బయలుదేరుతుంది. ఈ యాత్ర బాన్స్వాడ నుండి బయలుదేరి మన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి కర్ణాటక నుండి తమిళనాడు నుండి కేరళ రాష్ట్రం చేరుకోవడానికి ఇంచుమించు 45 రోజుల ప్రయాణం సాగుతుంది. ప్రతిరోజు 35 నుండి 40 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేస్తాం. ఈ బృందం లోపల 250 నుండి 300 మంది స్వాములు ప్రయాణిస్తారు. మరి ప్రతిరోజు కూడా పొద్దున పూజ చేసుకొని 4 గంటల రాత్రి ప్రయాణం కొనసాగించుకొని అదేవిధంగా మధ్యాహ్నము 10 గంటలకల్లా 25 కిలోమీటర్లు పూర్తి చేసుకొని అక్కడ పడి పూజ, స్వామివారికి ఇష్టమైన అభిషేకాలు పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ 15 కిలోమీటర్లు ప్రతిరోజు నడవడం జరుగుతుంది. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం బాన్స్వాడ నుండి చాలా పెద్ద సంఖ్యలో 110 మంది స్వాములు బయలుదేరుతున్నారు. మరి ఈ యాత్ర చేయాలంటే చాలా పూర్వజన్మ సుకృతం తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ చేసే దీక్ష కంటే పాదయాత్రలో నామస్మరణ అవుతుంది కాబట్టి మరి మన జీవితంలో నామస్మరణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నామస్మరణ చేయాలంటే పాదయాత్రనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పాదయాత్రకు చాలా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారన్నా అయ్యప్ప స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలనేటువంటి భావనతోటి ఈ సంఖ్య పెరుగుతున్నది. ఈ యాత్రకు మా మేక శ్రీనివాస స్వామి సువర్ణభూమి ఎండి గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. మరి అదేవిధంగా నా తోటి మన వసంత గురుస్వామి, లక్ష్మారెడ్డి గురుస్వామి, అదేవిధంగా మా బాన్స్వాడ అయ్యప్ప స్వామి స్వామి మరి సహాయ సహకారాలు ఇస్తూ ఈ యాత్రకు నిస్వార్థంగా సేవ చేసేటటువంటి స్వాములు ఉంటారు. అన్ని త్యాగం చేసి ఈ యాత్రలో పాల్గొంచుకుంటారు. ఈ యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి మేము అయ్యప్ప స్వామి ప్రతిరోజు వేడుకుంటాం. మరి ఈ యాత్రలో ముఖ్యంగా ఆదిలాబాద్ నుండి, నిజామాబాద్ నుండి, బోధన్ నుండి, కోటిగిరి, వర్ణి, రుద్రూరు, కొత్తంగల్, బీర్పూర్, ఇష్టాపూరు, బాన్స్వాడ, మధునూరు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలును ప్రారంభించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి చేసిన ప్రణాళికలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం పంటకు మద్దతు ధర కల్పిస్తుందని, ధాన్యంలో తేమ శాతం 17 ఉండాలని, రాళ్లు గడ్డి లేకుండా రైతులు జాగ్రత్త పడాలని తెలిపారు. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సూచించారు. మోదీతోని కొట్లాడుతూ ఉన్నాడు. మరి మోదీ అంటే పెద్ద దేవుడేం కాదు, ఆయన కూడా ముఖ్యమంత్రి స్థాయి నుంచే ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. మరి ఆయన కంటే ఉన్నతాశయాలు ఉన్నటువంటి వ్యక్తి మరో ప్రధాని కావద్దని ఇక్కడ రాసిపెట్టింది లేదు. మోదీ వస్తే దేవుడు వచ్చినట్టు లేకపోతే ఇంకేదో వచ్చినట్టు ఆ అపోహలు మీరు వీడండి. ఈ వాట్సాప్లో వచ్చే మెసేజ్లు మీరు నమ్మకండి. ఇక్కడ చూపించేది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి మా యువ నాయకులు అభివృద్ధిలో ముందుకు పోతుంది. మొన్ననే మనము కొన్ని హైమాస్ లైట్లు కూడా మన దర్పల్లికి ఇచ్చుకోవడం జరిగింది. ఇటువంటి విధంగా మేము ముందుకెళ్తా ఉంటే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేయడం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రధాన కూడలతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. బాన్స్వాడలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారని సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసే ఏజెన్సీ వారు సర్వే నిర్వహించారని, పట్టణంలోని బీసీ హాస్టల్, అంబేద్కర్ చౌరస్తా, తాడ్కోల్, ఓల్డ్ వీక్లీ మార్కెట్, ఎంఆర్ఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి సుమారు 25 లక్షల ఖర్చు వస్తున్నట్టు, ఈ విషయం స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి ప్రజల సౌకర్యార్థం అతి త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా మధ్యలో తాడ్కోల్ చౌరస్తా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4 ప్లేసుల్లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సార్ టీచర్ సార్ చొరవతో ఏర్పాటు చేయడానికి సర్వే లాగా చేస్తున్నాం. ఫర్దర్ నేటి రోజున స్పీకర్ గారి ఆదేశానుసారం హైదరాబాద్ నుంచి సిగ్నల్ స్టాప్ ఏజెన్సీ వారు ఇక్కడ ఎక్కడెక్కడ అవసరం పడుతుంది చూడడానికి వచ్చారు మాస్టర్ గారు. వారితో పాటు మా బాన్స్వాడ సిఐ గారు, డిఎస్పీ గారు కూడా ఇన్స్పెక్షన్ చేశారు. ఒకటి బీచ్ హాస్టల్ దగ్గర,
ఒకటి రెండోదేమో అంబేద్కర్ చౌరస్తా, మూడోదేమో కాట్పల్ చౌరస్తా, నాలుగోదేమో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పాత వీక్లీ మార్కెట్ దగ్గర ఈ 4 పాయింట్లను సెలెక్షన్ చేయడం జరిగింది. దీనికి ఎంతైతే ఎస్టిమేట్ అవుతుందో ఆ ఎస్టిమేట్ చెప్పండి అని చెప్పి స్పీకర్ గారు ఆదేశించారు. భాస్కర్ గారికి దాదాపు 20 నుంచి 25 లక్షలు అయితే అని చెప్పి అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నివేదికను స్పీకర్ గారికి మేము సమర్పించి త్వరలోనే ఫండ్స్ కేటాయించాలని చెప్పి కోరుతాం. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం అమ్రాద్ గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల నుండి అమ్రాద్, ముత్తపల్లి, ఓడపల్లి, మదనపల్లి గ్రామాల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంటలు కోసి 15 రోజులు గడిచినా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని తెలిపారు. రైతులను దళారులు దోచుకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్రాది గ్రామంలో అఖిల భారత రైతు కృషి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాస్తారోకో చేయడం జరిగింది. మొన్ననే ఎంఆర్ఓ గారికి మా సంఘం ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నెల రోజులు గడుస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా రైతులకు కడత పేరుతో 2, 3, 4, 5 కిలోలు ఇవ్వకుండా చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అధికారులను చూస్తున్నాం. వెంటనే అమరావతి సొసైటీ సెక్రటరీ చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ స్పందించి ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులను హెచ్చరిస్తున్నాం. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అమ్రాది గ్రామంలో అఖిల భారత రైతు కృషి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. మోర్తాడ్ శివారులో వడ్డెట్ రోడ్లో వాహనాల తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్ఐ ముత్యరాజు తెలిపారు. ఎవరైనా ఇసుక కావాలనుకుంటే ప్రభుత్వానికి చలాన్ కట్టాలని, తహసీల్దార్ అనుమతి పొందాలని ఎస్ఐ సూచించారు. సిబ్బంది మోర్తాడ్ శివారు వడ్డెట్ రోడ్డుకి వెళ్ళి అక్కడ చెక్ చేస్తూ ఉంటే 2 ట్రాక్టర్ల నిండా ఇసుక వచ్చేసింది. వారిని చెక్ చేయగా ఒకతని పేరు వడ్డే రవి, ఇంకోతని పేరు రామ్దాస్ సుంకెడ గ్రామము, రవిది మోర్తాడు. అక్కడ 2 ట్రాక్టర్లు కూడా ఇసుక రవాణా చేస్తున్నారు. వాటి యొక్క లైసెన్సు, పర్మిట్ చెక్ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు. చెక్ చేస్తే వాళ్ళు ఏంటంటే మోర్తాడ్ శివారు నుంచి ఇసుక అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా రవాణా చేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరిని కూడా 2 ట్రాక్టర్లతో తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకురావడం అయినది. ఎవరైనా పబ్లిక్ ఇసుక కానీ మొరం కానీ వాళ్ళకి అవసరం ఉందని అనుకుంటే గవర్నమెంట్కు చాలన కట్టాలి. ఎంఆర్ఓ గారు నియరెస్ట్ పాయింట్ దగ్గర వారికి ఇసుక తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. కాబట్టి అందరికి కోరుతున్నది అంటే మీకు ఇసుక ఏమైనా అవసరం ఉంటే ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ గురించి అప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కురిసిన వర్షాలకు అక్కడక్కడ పట్టణాల్లో కూడా ఇసుక దిబ్బలు పెట్టడం జరిగింది. ఆ రైతులు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకు కాంట్రాక్ట్ పెట్టడం కానీ ల్యాండ్ డెవలప్ చేయడానికి ఏంటంటే ఆ ఇసుకను తీసేసి డంపులు చేయడానికి చేస్తారు. అలాంటివి కూడా చేయకూడదు. మీ ల్యాండ్ లేదన్నా ఇసుక ఉంటే ఎంఆర్ఓ సార్కు పర్మిషన్ తీసుకోండి, దాన్ని మూవ్మెంట్ చేయాలి, వేరే వాళ్ళకి అమ్మాలి, డంప్ చేయాలి. కాబట్టి అందరూ కూడా ఈ గుర్తించేసి ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొని ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బరంగేడ్గి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులకు మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్ ఆధ్వర్యంలో చెక్కులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గానికి 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకొచ్చారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇల్లు అందించాలనే లక్ష్యంతో ఆయన కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఇందులో భాగంగానే బరంగేడ్గి గ్రామంలో 35 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ స్వరూప, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ గంగమని ప్రజలు పాల్గొన్నారు. ఇద్దరు వెళ్ళి 30-31 29వ తారీఖు అయిపోయింది, రేపు ఆదివారం అయినప్పటికీ ఆ ప్రసన్నాన్ని ఏది పట్టచ్చి ఈ రోజు వరకు మీ రికార్డింగ్ ప్రకారం అందరికి రికార్డింగ్ చేయించి అతి త్వరలో, అంటే నేను నెల 2 నెలలు అట్లా చెప్పదు కాబట్టి త్వరలో మీ బిల్లులు అందరూ కూడా ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే నిస్సహందేహంగా విలేకరులు మంగళూరు ఆడే ఎవరు కూడా ఈ విధంగా పారదర్శకంగా డబ్బులు ఇవ్వరు. మీ బిల్లులు ఎన్నెన్ని వస్తాయో తప్పకుండా మీ అందరు కూడా డబ్బులు మళ్ళొకసారి వచ్చి ఈ గ్రామంలో ఇస్తా. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈరోజు 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు, 2,60,000, 3 లక్షలు తీసుకున్నాడు కూడా మిగతా పనులన్నీ చేసుకుని కలర్ వేసి రెడీ అయిపోండి. ఇప్పటి వరకు మోడీ గారి దయ వల్ల 12% ఉండే, అంటే 5 లక్షల రూపాయలకు 60,000 రూపాయలు నికరంగా జిఎస్టీ పోతుంది ఒక ఇంటికి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో అంటే నెల 15 రోజులు రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని చిల్లర్గి పిఎస్సిఎస్ అధ్యక్షులు శబ్దం రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని చిల్లర్గి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో పిట్లం, చిల్లర్గి, కుర్తి, రాంపూర్, అన్నారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితా విజయ్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం, నియోజకసాగర్, నిజాం సాగర్ మండలాల నుండి బీజేపీ నాయకులు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీ ఆవశ్యకతను వివరిస్తూ ఓటింగ్ మిషన్ చూపుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు అశోక్ రాజ్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్ గౌడ్, నిజాం సాగర్ మండల పార్టీ సలహాదారులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాజగోపాల్ గారి గుర్తుకే రాజగోపాల్ గారి గుర్తుకే రాజగోపాల్ గారి గుర్తుకే రాజగోపాల్ గారి గుర్తు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని సమస్యలు పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారు. గత కొంతకాలంగా ఎడపల్లి గ్రామ పంచాయతీలో సమస్యలు ఎక్కడికక్కడ తిష్టవేసుకున్నాయి. గ్రామ సమస్యలు పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులతో సహా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ సమస్యలు, వీధి దీపాలు వెలగడం లేదు. సంవత్సర కాలం నుండి నీటి సమస్య తీరకపోవడం వలన ప్రజలను వేధిస్తోంది. 8వ వార్డు డ్రైనేజీలు, వాటర్ సమస్యలు, మిషన్ భగీరథ కోసం తవ్విన గుంతలో మురికి నీరు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఈ సమస్యను 2 నెలలుగా ప్రజాప్రతినిధులకు చెప్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. పాత ఏంటి
ఇంతే మనకన్నా ఏంటో పాత ఏంటి కట్ట అసలు పాత నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం గన్నారం హైవే నుండి సిర్నాపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు పటిష్టంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మంజూరు చేయించిన రోడ్డు వెడల్పు పనులు వేగవంతంగా చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్ఎండ్బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని నిజామాబాద్ జిల్లా బోధన్ ఏరియా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యురాలు లత డిమాండ్ చేశారు. బోధన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే గత నెల రోజులుగా అనేక వర్షాలు పడి రైతులు పంటలు నష్టపోయారని, ప్రభుత్వం కొనుగోలు ఆలస్యం చేయకుండా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రాంతాలలో నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. బోధన్ డివిజన్ ప్రాంతంలో వ్యవసాయదారులకు మరి వడ్లు కొనుగోలు కేంద్రాలు చాలా తక్కువ ఉండడం మూలంగా మరి వ్యవసాయ కార్మికులకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వము మరి ఏదైతే కేంద్రాలను అన్ని చోట్ల కూడా కేంద్రాలను మరి ఏర్పాటు చేయాలా, ఆ కేంద్రాలలో కూడా వాళ్లకు తగినటువంటి రేటును కూడా కల్పించే విధంగా అటువంటి చేపట్టాలా. బ్రోకర్ల చేతుల్లో ఇటువంటి కూడా ధరలను పెట్టకుండా డైరెక్ట్ ప్రభుత్వమే దాన్ని డీల్ చేస్తూ వ్యవసాయదారులకు మరి అధిక ధరమైనటువంటి ధరలను లభించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం కుప్పలతో వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. రోడ్లపై వరి ఆరబోసి రాళ్లు అడ్డంగా పెట్టడంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. హార్వెస్టర్లు, ట్రాక్టర్లు పొలాల నుంచి నేరుగా మట్టితో రోడ్లపైకి వచ్చి మట్టి కుప్పలను రోడ్లపై వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బీర్కూర్, బాన్స్వాడకు వెళ్లే రహదారిపై ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. దీంతో పాటు లారీలు కూడా ఎక్కువ సంఖ్యలో వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.